ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకునేవారు ఈ తప్పులు చేయకండి. లేనిపోని కష్టాలు, దరిద్రం వెంటాడుతుంది. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ప్రేక్షకులకు స్వాగతం. మన సనాతన ధర్మంలో కుంకుమకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకోవడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. అది మన సంస్కృతికి, సౌభాగ్యానికి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. ముఖ్యంగా మహిళలకు కుంకుమ అనేది మహాలక్ష్మి స్వరూపం. కుంకుమ ధారణ వల్ల ముఖంలో తేజస్సు పెరుగుతుంది. ఆజ్ఞాచక్రం ఉత్తేజితమై మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పురాణాల ప్రకారం ఎవరైతే నిత్యం నుదుట కుంకుమను ధరిస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. కానీ ఇంతటి పవిత్రమైన కుంకుమను ధరించేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. శాస్త్రాల ప్రకారం కుంకుమ పెట్టుకునే విధానంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతి, దరిద్రం పట్టిపీడించడం వంటివి జరుగుతాయి. అసలు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ తప్పులు అస్సలు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంకుమ పెట్టుకునేటప్పుడు చాలామంది చేసే మొదటి తప్పు వేళ్ల ఎంపిక. హడావిడిగా ఉన్నప్పుడు ఏ వేలు పడితే ఆ వేలితో కుంకుమను నుదుటిపై దిద్దుకుంటారు. కాని మన చేతిలోని ప్రతి వేలు పంచభూతాలకు, నవగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. చూపుడు వేలు అహంకారానికి ప్రతీక. ఈ వేలితో కుంకుమ పెట్టుకోవడం వల్ల మనిషిలో అహంకారం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మరణం సంభవించినప్పుడు శవానికి మాత్రమే చూపుడు వేలితో బొట్టు పెడతారు కాబట్టి జీవించి ఉన్నవారు ఎప్పుడూ చూపుడు వేలితో కుంకుమ పెట్టుకోకూడదు. కుంకుమ పెట్టుకోవడానికి అత్యంత శ్రేష్టమైన వేలు ఉంగరం వేలు. ఇది సూర్యభగవానుడికి స్థానం. ఈ వేలితో కుంకుమ ధరించటం వల్ల సూర్యుని అనుగ్రహం లభించి ముఖంలో వర్చస్సు, కీర్తి, ప్రతిష్టలు మరియు అఖండ సౌభాగ్యం కలుగుతాయి. మధ్యవేలు శని భగవానుడికి స్థానం. దీనితో కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. కానీ సాధారణంగా ఉంగరం వేలును ఉపయోగించటమే శాస్త్రసమ్మతం. కుంకుమ అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. కాబట్టి ఉదయం నిద్రలేవగానే ముఖం కడుక్కోకుండా లేదా స్నానం చేయకుండా పవిత్రమైన కుంకుమను తాకకూడదు. అపరిశుభ్రమైన శరీరంతో కుంకుమ పెట్టుకోవడం వల్ల సాక్షాత్తు మహాలక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. దీనివల్ల ఇంట్లో దరిద్రదేవత ప్రవేశిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే కనీసం ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే కుంకుమను ధరించాలి. అలాగే స్నానం చేసిన తర్వాత తడి జుట్టుతో కుంకుమ పెట్టుకోకూడదు. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే బొట్టు పెట్టుకోవాలి. చాలా ఇళ్లలో కుంకుమ భరిణెలోంచి తీస్తున్నప్పుడు కింద పడిపోతూ ఉంటుంది. ఇలా పదే పదే కుంకుమ నేలపాలు కావడం ఏమాత్రం శుభసూచకం కాదు. ఇది రాబోయే కష్టాలకు, ధన నష్టానికి సంకేతం. ఒకవేళ పొరపాటున కుంకుమ కింద పడితే వెంటనే దానిని చేతితో తుడిచి ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా చెట్టు మొదట్లో వేయాలి. అంతే తప్ప దాన్ని చీపురుతో ఊడ్చడం లేదా కాలికి తగిలేలా వదిలేయటం చేయకూడదు. కాలికి కుంకుమ తగలటం మహాపాపం. ఇది లక్ష్మీదేవి తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. మనం ఏ దిక్కున నిలబడి బొట్టు పెట్టుకుంటున్నామో అనేది కూడా చాలా ముఖ్యం. దక్షిణ దిశ యమధర్మరాజుకు స్థానం కాబట్టి దక్షిణం వైపు తిరిగి ఎప్పుడూ కుంకుమ పెట్టుకోకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు వస్తాయి. తూర్పు లేదా ఉత్తర దిశగా తిరిగి కుంకుమ పెట్టుకోవడం అత్యంత శ్రేష్టం. తూర్పు వైపు తిరగడం వల్ల సూర్యుని శక్తి గ్రహించబడుతుంది. ఉత్తరం వైపు తిరగడం వల్ల కుబేరుని ఆశీస్సులు, అపారమైన ధనప్రాప్తి కలుగుతాయి. ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే రంగురంగుల స్టిక్కర్లు, కెమికల్స్ కలిపిన లిక్విడ్ కుంకుమలను ఎక్కువగా వాడుతున్నారు. శాస్త్ర ప్రకారం అసలైన కుంకుమ పసుపు, సున్నం మరియు ఆవు నెయ్యి లేదా నూనెతో తయారు చేయబడుతుంది.
ఇటువంటి సహజ సిద్ధమైన కుంకుమను నుదుటిపై పెట్టుకున్నప్పుడు అది మన శరీరంలోని నాడులను ఉత్తేజపరిచి ఉద్రేకాన్ని తగ్గిస్తుంది. కెమికల్స్ ఉన్న కుంకుమ వాడటం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం శూన్యం. కాబట్టి సహజమైన కుంకుమను మాత్రమే వాడటం అలవాటు చేసుకోవాలి. కుంకుమ అనేది సంతోషానికి, మాంగళ్యానికి గుర్తు. మనస్సులో తీవ్రమైన బాధ ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు, లేదా భార్యాభర్తలు గొడవపడి కోపంతో రగిలిపోతున్నప్పుడు కుంకుమను పెట్టుకోకూడదు. దుఃఖంతో పెట్టుకునే కుంకుమ ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. మనస్సు ప్రశాంతంగా చేసుకుని అమ్మవారిని స్మరించుకుంటూ చిరునవ్వుతో కుంకుమ ధరించాలి. అలాగే మన ఇంటికి వచ్చిన ముత్తైదువలకు కుంకుమ ఇచ్చేటప్పుడు మన కుంకుమ భరిణెలో నేరుగా వారి వేలు పెట్టి తీసుకొనివ్వకూడదు. ఇంటికి వచ్చిన వారికి వేరే చిన్న పాత్రలో కుంకుమను ఉంచి బొట్టు పెట్టుకోమని చెప్పాలి. కుంకుమను ఒంటి చేత్తో ఇవ్వకూడదు. 2 చేతులతో కుంకుమ భరిణెను పట్టుకుని గౌరవంగా ఇవ్వాలి. వివాహిత మహిళలు ముఖంపై బొట్టు లేకుండా ఉండటం అరిష్టం అని పెద్దలు చెబుతారు. ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానానికి ముందు కూడా ముఖం కడుక్కుని చిన్న కుంకుమ బొట్టైనా పెట్టుకోవాలి. ఇంట్లో అద్దం పగిలిపోయినా, పగుళ్లు ఉన్నా అందులో చూసుకుంటూ కుంకుమ పెట్టుకోకూడదు. పగిలిన అద్దం దారిద్ర్యానికి సంకేతం కాబట్టి ఎల్లప్పుడూ శుభ్రమైన అద్దంలోనే చూసుకుంటూ అలంకరణ చేసుకోవాలి. మహిళలు నెలసరి సమయంలో పూజగదిలోని లేదా దేవుని దగ్గర పెట్టిన కుంకుమను తాకకూడదు. ఆ 5 రోజులు వాడుకోవడానికి విడిగా ఒక కుంకుమ డబ్బాను ఉంచుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. 2 కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం వద్ద కుంకుమ పెట్టుకోవడం వల్ల మనస్సు ఏకాగ్రతను పొందుతుంది. కుంకుమను ఉంగరం వేలితో తీసుకుని ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః లేదా శ్రీమాత్రే నమః అని మనసులో స్మరించుకుంటూ నుదుటన దిద్దుకోవాలి. వివాహిత మహిళలు నుదుటితో పాటు పాపిట భాగంలో కూడా కుంకుమ ధరించడం వల్ల భర్త ఆయుష్ పెరుగుతుంది, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. కుంకుమ కేవలం అలంకారప్రాయం కాదు, అది మన ఆత్మగౌరవం, మన సంప్రదాయం మరియు దైవిక శక్తికి నిదర్శనం. ప్రతిరోజు పైన తెలిపిన తప్పులను సరిదిద్దుకుని శాస్త్రోక్తంగా కుంకుమ ధరించటం అలవాటు చేసుకుంటే మీ ఇంట ఎల్లప్పుడూ సిరి సంపదలు, ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు, ఆత్మీయులకు ఈ ఉపయోగకరమైన సమాచారాన్ని షేర్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాలను లేదా మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పవిత్రమైన ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు, పూజా విధానాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.